లోక్సభ ఎన్నికల తొలి దశ నోటిఫికేషన్ను ఎన్నికల కమిషన్ జారీ చేసింది. లోక్సభతో పాటు ఏపీ, ఒడిషా, అరుణాచల్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికలకు కూడా నోటిఫికేషన్ జారీ అయింది. నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈ నెల 25 వరకు గడువు ఉంది. మంచి రోజు చూసుకుని నామినేషన్ వేయాలని అభ్యర్థులు భావిస్తుండగా దేశవ్యాప్తంగా మొదటి రోజే నామినేషన్ల కోలాహలం కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ కు కేంద్రం ఎన్నికల కమిషన్ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 21న హోలీ, 23న 4వ శనివారం, 24న ఆదివారం సెలవు దినాలు కావడంతో నామినేషన్లు స్వీకరించబోమని అధికారులు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో 42 లోక్సభ స్థానాలతో పాటు ఏపీ శాసనసభకు ఏప్రిల్ 11న పోలింగ్ జరగనుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. నామినేషన్ల స్వీకరణ గడువు ఈ నెల 25న ముగియనుంది. మార్చి 26న నామినేషన్లను పరిశీలిస్తారు. మార్చి 27 నుంచి 28 వరకు ఉపసంహరణకు అవకాశం ఇవ్వనున్నారు. ఏప్రిల్ 11న పోలింగ్ జరగనుండగా మే 23న ఫలితాలు వెల్లడి. తెలంగాణలో ఎన్నికల నిర్వహణకు రెవెన్యూ, పోలీసు యంత్రాంగం కలిపి సుమారు 2,50,000 మందిని వినియోగిస్తున్నారు. తెలంగాణలో జనవరి 1న ప్రకటించిన జాబితా ప్రకారం 2.95 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. తాజాగా ఓటు నమోదు కోసం ఎన్నికల సంఘం ఇచ్చిన గడువు మార్చి 15తో ముగుస్తుంది. ఓటర్ల తుది జాబితాను మార్చి 25న ప్రకటిస్తున్నారు. తుది జాబితా ప్రకటన నాటికి ఓటర్ల సంఖ్య కాస్త అభివృద్ధిగా 2.98 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,69,33,091కి చేరుతుంది. గత ఎన్నికలతో పోలిస్తే 1,73,219 మంది ఓటర్ల పెరుగుదల నమోదైంది. ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2014 ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య 3,60,60,880. సమగ్ర ప్రత్యేక సవరణ అనంతరం ఈసీ ప్రకటించిన తుది జాబితా 2019లో 3,69,33,091 మంది ఓటర్లు ఉన్నారు. 116 నియోజకవర్గాల్లో ఓటర్లు పెరగ్గా 59 చోట్ల తగ్గడం విశేషం. జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా తూర్పుగోదావరిలో, అత్యల్పంగా విజయనగరం చిట్ట చివరన నిలిచింది. నామినేషన్ కేంద్రాల దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు. ఏప్రిల్ 9 సాయంత్రం 5 గంటల వరకు ప్రచారానికి గడువు ఉంది. ప్రచారానికి కేవలం 23 రోజులే టైం ఉంది. ఏపీలో మొత్తం 45,920 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. 3 లక్షల మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో ఉంటారు. 350 ప్లాటూన్ల సిఆర్ఎఫ్ బలగాలు భద్రత కల్పిస్తాయి. చేసే కార్యం ఏదైనా శుభఘడియ చూసుకుని మొదలు పెట్టడం ఆనవాయితీ. ప్రయాణం చేయాలన్నా, శుభకార్యాలు తలపెట్టాలన్నా వారం, తిథి, ఘడియ చూడనిదే వెళ్లరు. మరికొందరు ఇల్లు దాటాలన్నా టైం చూసుకుని కానీ కాలు బయటపెట్టరు. అలాంటిది ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసే అభ్యర్థులు ఏ రోజు, ఏ సమయానికి నామినేషన్ వేస్తే మంచిది అంటూ జ్యోతిషులు, పండితుల వద్దకు పరుగులు పెడుతున్నారు. ఎన్నికల సంగ్రామంలో నువ్వా నేనా అనే రేంజ్లో అభ్యర్థులు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఉదయం నిద్ర లేచింది మొదలు అర్ధరాత్రి వరకు ప్రచారం, కార్యకర్తల సమావేశాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇవాల్టి నుంచి నామినేషన్లు దాఖలు చేయవచ్చన్న నిబంధనలతో అభ్యర్థులు శుభగడియల కోసం జ్యోతిష్యులు, పండితుల వద్దకు పరుగులు పెడుతున్నారు. ఎన్నికల్లో నామినేషన్ల పర్వం అత్యంత కీలకం. ఈ రోజు నుంచి ఈ నెల 25 వరకు నామినేషన్లు వేసేందుకు తుది గడువు ఉంది. ఇంకా 7 రోజులు మాత్రమే టైం ఉంది. ఈ వారం రోజుల్లో 3 రోజులు ప్రభుత్వ సెలవు దినాలు కావడంతో మిగిలింది 4 రోజులు మాత్రమే. ఈ 4 రోజుల్లో ఏ రోజు, ఏ సమయానికి నామినేషన్ వేస్తే మంచిది అని ఆరా తీస్తున్నారు అభ్యర్థులు. 22వ తారీఖు, 25వ తారీఖు చాలా కీలకమైనటువంటివి. 22 నాడు నామినేషన్ వేస్తే గనక పక్కా వాళ్ళు రీచ్ చేయవచ్చు. 25వ తారీఖు వజ్రయోగం ఉందండి. వజ్రేణ విద్యతే. ఎందుకోసమంటే ఇప్పుడున్న సమయంలో మోదీ గారిని ఎదుర్కోవాలి అని అంటే చాలా మంచి ముహూర్తం కావాలి. ఆ మంచి ముహూర్తం కేవలము అనురాధ నక్షత్రము వజ్రయోగంతో కూడుకున్నటువంటి సోమవారం మాత్రమే ఉంది. నమ్మకమున్న తమకు తెలిసిన పండితులు, జ్యోతిష్యుల వద్దకు ఎలక్షన్ బరిలో ఉన్న ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు తమ జాతకాలు చేతపట్టుకుని వెళ్తున్నారు. నామినేషన్ వేసేందుకు ముహూర్తం పెట్టాలని కోరుతున్న వాళ్ళు కొందరుంటే కలిసొచ్చే దేవాలయాల్లో పూజలు నిర్వహించి అటు నుంచి ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేయాలని మరికొందరు భావిస్తున్నారు.
ఈ రోజు నుంచి నామినేషన్లు స్వీకరిస్తోంది ఈసీ. అయితే ఈ రోజు ద్వాదశి మంచి రోజు అయినప్పటికీ కొన్ని చోట్ల నేతలపై క్లారిటీ రాకపోవడం, బీఫామ్స్ అందజేయకపోవడంతో నామినేషన్లు పెద్దగా దాఖలవలేదు. 21న హోళీ, 23న ఫోర్త్ సాటర్డే, 24న ఆదివారం కావడంతో ఈ 3 రోజులు ఈసీ నామినేషన్లు స్వీకరించదు. దీంతో మిగిలింది 4 రోజులే. జనం విని విని విసిగిపోయిన రికార్డ్ని పార్టీలు బయటకు తీశాయి. మహిళా సాధికారత, మహిళలకు అవకాశం ఇస్తామంటూ పాతపాటనే కొత్త ట్యూన్లో వినిపిస్తున్నాయి. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు అనే బిల్లు దశాబ్దాల తరబడి పార్లమెంట్లో మగ్గుతోంది. ఈసారి ఎన్నికల్లోనైనా ప్రధాన పార్టీలు మహిళలకు మంచి అవకాశాలు కల్పిస్తాయా? పార్టీ తరపున లోక్సభకు 46% మహిళలకు సీట్లు ఇచ్చిన తృణమూల్ కాంగ్రెస్ ని మిగతా పార్టీలు ఆదర్శంగా తీసుకుంటాయా? దేశంలో మహిళా ఓటర్ల సంఖ్య పెరుగుతుంటే పార్టీలు మహిళలకిస్తున్న సీట్ల సంఖ్య పలచబారుతోంది. 33% రిజర్వేషన్లు ఇవ్వాలని, సమాన ప్రాతినిధ్యం కల్పించాలని, మహిళా సాధికారత, పారదర్శకత అని పెద్ద పెద్ద మాటలు చెప్తున్న పార్టీలు ఎన్నికలొచ్చేసరికి మహిళలకు మొండి చేయి చూపిస్తున్నాయి. ప్రధాన పార్టీల నుంచి విడుదలవుతున్న అభ్యర్థుల జాబితాలో మహిళల పేర్లు కనిపించటం లేదు, వినిపించటం లేదు. ప్రాంతీయ పార్టీల్లో పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నా జాతీయ పార్టీల తీరు మరీ దారుణంగా ఉంది. ఎన్నికలు రావడంతో మరోసారి పార్టీలన్నీ మహిళల మంత్రం చెప్పించటం మొదలెట్టాయి. గత 3 లోక్సభ ఎన్నికల ట్రెండ్ గమనిస్తే పార్లమెంటుకు పోటీపడే మహిళా అభ్యర్థులు పెరుగుతున్నట్లు కనిపిస్తున్నా అది చాలా తక్కువ. ప్రస్తుత 16వ లోక్సభలో 61 మంది మహిళలున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత లోక్సభలో మహిళలు ఎంతమంది ఉండటం ఇదే ప్రథమం. తొలి లోక్సభలో మహిళా ఎంపీల సంఖ్య 4.4% ఉంటే 1977లో మరీ నాసిరకంగా 3.5% మాత్రమే ఉంది. ప్రస్తుత లోక్సభలో 61 మంది ఉన్నా మొత్తం ఎంపీల్లో అది 11.23%. రాజ్యసభలో మొత్తం 228 మంది ఎంపీలు ఉన్నా మహిళలు కేవలం 25 మంది. ప్రస్తుతం దేశం మొత్తం మీద ఎంపీలు, ఎమ్మెల్యేల సంఖ్య 4865 మంది అయితే అందులో మహిళలు 440 మంది మాత్రమే. అంటే దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధుల్లో మహిళలకు 9% వాటా మాత్రమే. తెలుగు రాష్ట్రాల్లోనూ పరిస్థితి అంత మెరుగ్గా లేదు. టీడీపీలో మహిళా ప్రజాప్రతినిధులు 13 మంది ఉన్నారు. వైసీపీలో వీరి సంఖ్య 10 మాత్రమే. టీఆర్ఎస్లో మరీ దారుణంగా 4 మాత్రమే ఉన్నారు. ఎంఐఎంలో అసలు లేరు. జాతీయ పార్టీల్లో బీజేపీ మహిళలకు కొంత మెరుగైన స్థానం కల్పిస్తోంది. దేశవ్యాప్తంగా బీజేపీ తరపున 150 మంది మహిళా ప్రజాప్రతినిధులు ఉన్నారు. మహిళా అధ్యక్షురాలుగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్లో 44 మంది మహిళా ప్రజాప్రతినిధులుంటే మరో మహిళ మాయావతి అధ్యక్షురాలుగా ఉన్న బీఎస్పీలో మహిళా ప్రజాప్రతినిధులు 4 మాత్రమే. రానున్న ఎన్నికల్లో 33% మంది మహిళలకు టిక్కెట్లిస్తామని ప్రకటించిన బీజేడీలో ప్రస్తుతం 15 మంది మహిళా ప్రజాప్రతినిధులున్నారు. సమాన హక్కుల గురించి ఉద్యమాలు చేసే సిపిఎంలో మహిళా ప్రజాప్రతినిధుల సంఖ్య 13 మాత్రమే. ఇప్పటి వరకు సిక్కిం, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళలో అత్యధిక శాతం మహిళా అభ్యర్థులు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. మణిపూర్, నాగాలాండ్ అసెంబ్లీలో మహిళలే లేరు. ఎన్నికలు రావడంతో పార్టీలన్నీ మహిళలకు అది చేస్తాం, ఇది చేస్తాం అంటున్నాయి. మమతా బెనర్జీ 46% మహిళలకు టికెట్స్ కేటాయించారు. నవీన్ పట్నాయక్ 33% రిజర్వేషన్ అమలు చేస్తామంటున్నారు. మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్ తాము చెప్పిన మాటల విషయంలో చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. దేశంలో మహిళా ఓటర్ల సంఖ్య పెరిగిందని తాజా గణాంకాలు చెప్తున్న మాట. మహిళా ఓటర్ల సంఖ్య గత ఎన్నికల్లో 47% ఉంటే ప్రస్తుతం 48.13% పెరిగింది. కేరళ, ఆంధ్రప్రదేశ్, గోవా, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరం, మేఘాలయలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. నాగాలాండ్, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, జార్ఖండ్లో మహిళా, పురుష ఓటర్ల సంఖ్య దాదాపు సమానంగా ఉంది. ఓటు హక్కు వినియోగించుకుంటున్న మహిళల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. గత ఎన్నికల్లో 67% పురుష ఓటర్లు పోలింగ్లో పాల్గొంటే మహిళలు 66% మంది ఓటు వేశారు. మారిన ఈక్వేషన్లతో తెలంగాణలో బీజేపీ పరిస్థితి దారుణంగా తయారైంది. తమ నేతలను చూస్తూ సొంత వారే జాలి పడుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పైకి గంభీరంగా ఎన్ని కబుర్లు చెప్తున్నా లోక్సభ ఎన్నికల గుబులు వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. అభ్యర్థులు దొరక్క ఎవరెవరినో పోటీ చేయమని బతిమలాడుకోవాల్సి వస్తోందట.
పార్లమెంట్ అభ్యర్థుల లిస్టులో ఇప్పుడు వినిపిస్తున్న పేర్లు వింటూ కమలం వికసించడం కష్టమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణలో బీజేపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 5 సిట్టింగులతో బరిలోకి దిగిన కాషాయ పార్టీ ఒక్క సీటుతో సరిపెట్టుకుని చతికిల పడింది. ఇక ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో అయినా సత్తా చాటుకుందామనుకుంటే అసలు పోటీ చేసేందుకు ఆ పార్టీకి సరైన అభ్యర్థులే దొరకడం లేదంట. ఎవరన్నా వస్తారేమోనని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారంట బీజేపీ పెద్దలు. పార్టీలోకి వచ్చి పోటీ చేయమని ఎవరెవరినో అడుగుతున్నారట. ఆ క్రమంలో ఎంపీ అభ్యర్థులుగా ఇప్పుడు వినిపిస్తున్న పేర్లు వింటూ విస్తుపోతున్నారంట బీజేపీ శ్రేణులు. సదరు నేతలు ఎవరో అంతుబట్టక తెగ ఆరాలు తీస్తున్నాయంట. అలాంటి వారితో బరిలోకి దిగితే కమలం పార్టీ వికసించడం కష్టమే అంటున్నారు. ఈ పరిస్థితి చూస్తూ మోదీని చూసి ఓట్లు పడతాయి అని పార్టీ పెద్దలు ఆశతో ఉన్నట్లు కనిపిస్తున్నారు. మళ్లీ కేంద్రంలో అధికారం మాదే, దేశవ్యాప్తంగా 400 సీట్ల మార్క్ దాటేస్తామని బీజేపీ అగ్రనేతలు చెబుతున్నారు. చాలా రాష్ట్రాల్లో బీజేపీ యాక్టివ్ గానే ఉంది. మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్ లాంటి బలమైన నేతలు ఉన్న రాష్ట్రాల్లో కూడా వారి పార్టీల నుండి బీజేపీలోకి నేతలు జంప్ అవుతున్నారు. బెంగాల్, ఒడిశాలలో అధికార పార్టీకి చెమటలు పుట్టిస్తున్నాయి అక్కడి బీజేపీ శ్రేణులు. తెలంగాణలో మాత్రం బీజేపీ పరిస్థితి దారుణంగా ఉంది. ఎంపీ స్థానాలకు పోటీ చేసేందుకు సరైన అభ్యర్థులు లేక పాపం బీజేపీ అనే పరిస్థితి నెలకొంది. 1-2 నియోజకవర్గాల్లో తప్ప మిగతా నియోజకవర్గాల్లో అంత పేరున్న నేతలు లేరు. బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ తయారు చేసిన లిస్టులో ఉన్న వారిని చూస్తే బీజేపీ పోటీలో ఉంటుందా లేదా అనే సందేహం వ్యక్తం చేస్తున్నాయి బీజేపీ శ్రేణులు. వారిలో అత్యధికులు ఊరు పేరు లేని నేతలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అటువంటి వారిని బరిలోకి దించితే అభ్యర్థులను పార్టీలోని కింది స్థాయి నేతలకు పరిచయం చేసే వరకే పుణ్యకాలం కాస్త అయిపోతుందంటున్నారు. ఇక ప్రజల్లోకి వెళ్లేది ఎప్పుడు, ప్రచారం చేసుకునేదెప్పుడు అని పెదవిరుస్తున్నారు. అర్ధబలం అంగబలం లేని నేతలను మాపై రుద్దితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఎంపీ అభ్యర్థులుగా ఇప్పుడు వినిపిస్తున్న పేర్లను చూస్తే ఎమ్మెల్యే అభ్యర్థులే నయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మోదీని చూసి ఓటేయడం తప్ప ఈ అభ్యర్థులను చూసి ఓటేసే పరిస్థితి లేదని నిరాశ నిస్పృహలు వ్యక్తం చేస్తున్నారు. వారిలో కొందరి పేర్లను తాము ఎప్పుడూ వినలేదని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్లు బలమైన అభ్యర్థులను పెడుతుంటే ఇలాంటి అభ్యర్థులతో తాము డిపాజిట్లు కూడా దక్కించుకునే పరిస్థితి ఉండదని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు నామినేషన్ల ప్రక్రియ మొదలైనప్పటికీ ఇంకా ఎవరన్నా వస్తారేమోనని బీజేపీ నేతలు ఆశతో ఉన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటిస్తే అక్కడ టికెట్ ఆశించిన వారు తమ పార్టీలో చేరతారన్న ఆశాభావంతో ఉన్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కొందరు బయటవారు పార్టీలో చేరినా ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. చూడాలి మరి బీజేపీ బరిలోకి దించే అభ్యర్థుల్లో ఎందరికి డిపాజిట్లు దక్కుతాయో. ఈ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారాస్త్రం ప్రియాంక గాంధీ. మిగతా ప్రాంతాల్లోనూ ప్రచారం చేసేది ఉన్నా ఆమె సేవల్ని ఎక్కువ శాతం యూపీలోనే వాడుకోవాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. ఎస్పీ, బీఎస్పీతో పొత్తు కుదరకపోవడంతో యూపీ కాంగ్రెస్ కు ప్రియాంక పెద్ద దిక్కుగా మారారు. ప్రియాంక కూడా ప్రచారాన్ని సీరియస్ గా తీసుకున్నారు. నదుల్లో, పడవల మీద, బస్సులు, రైళ్లు, కాలినడకన ప్రయాణించి ఓటర్లను కలుస్తారామె. దేవాలయాలు, మసీదులకు వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రియాంక రాకతో యూపీలో కాంగ్రెస్ కి పునర్వైభవం సాధ్యమేనా? దేశంలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే యూపీ రాజకీయం భిన్నం. కులాలు, మతాలు, సామాజిక సమీకరణాల ప్రభావం ఎక్కువ. గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. 80 ఎంపీ సీట్లలో 71 సీట్లు గెలుచుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ 300కి పైగా గెలుచుకొని ప్రభంజనం సృష్టించింది. అయితే అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు చాలా మారాయి.
2014 సార్వత్రిక ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసిన సమాజ్వాదీ, బహుజన సమాజ్వాదీ పార్టీలు ఏకతాటిపైకి వచ్చాయి. దీంతో సమీకరణాలు భారీగా మారినట్లే. ఎస్పీ, బీఎస్పీ కూటమిలో కాంగ్రెస్ పార్టీ ఉంటుందనుకున్నా హస్తం పార్టీకి చోటిచ్చేందుకు మాయావతి నిరాకరించారు. దీంతో కాంగ్రెస్ రాష్ట్రంలోని అన్ని సీట్లకు పోటీ చేస్తోంది. యూపీ కాంగ్రెస్ బాధ్యతల్ని 2 నెలల క్రితమే ప్రియాంక జ్యోతిరాదిత్య సింధియాకు అప్పగించారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ తరపున రాష్ట్రంలో ఎంతమంది నేతలున్నా గాంధీ, నెహ్రూ కుటుంబం వారసురాలిగా ప్రియాంక ముద్ర వేరు. ప్రియాంక గాంధీకి యూపీలో బాధ్యతలు అప్పగించిన తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ లో ఉత్సాహం పెరిగింది. బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి యూపీకి వచ్చిన ప్రియాంక రాహుల్ తో కలిసి రోడ్ షో చేస్తే భారీ స్పందన వచ్చింది. ఇప్పుడు ఎన్నికల ప్రచార బాధ్యతలు నెత్తిన వేసుకున్న ప్రియాంక సంప్రదాయ తరహా ప్రచారాన్ని పక్కన పెట్టి బీజేపీ, కాంగ్రెస్ కల్చర్ ను మిక్స్ చేసి కొడుతున్నారు. దేవాలయాలకు వెళ్లడం, పార్టీకి ఒకప్పుడు కంచుకోటలా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారామె. ప్రియాంక గాంధీ గతంలోనూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా ఆమె ప్రచారమంతా రాహుల్, సోనియా కోసమే సాగేది. ఈసారి పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఫుల్ లెంత్ ప్రచారాన్ని ప్రారంభించారు. గంగా నదిలో ప్రయాణం ఎంచుకోవడం, ప్రయాగ్రాజ్ లో పూజలు చేయడం ద్వారా బీజేపీ ఓటు బ్యాంకును టార్గెట్ చేస్తున్నారామె. ఆమె ప్రచారంలో ప్రధానంగా బీజేపీ మీద, నరేంద్ర మోదీ మీద విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రియాంక గాంధీ తన ప్రచారంతో బీజేపీ ఓటు బ్యాంకును 1% ప్రభావితం చేసిన సమాజ్వాదీ, బీఎస్పీ భారీగా పుంజుకోవడం ఖాయం. కాంగ్రెస్ కు ఘన విజయాలు సాధించపెట్టలేకున్నా బీజేపీకి వీలైనంత ఎక్కువ నష్టం చేసేలా సాగుతోంది ప్రియాంక ప్రచార వ్యూహం. ప్రియాంక గంగా నది ద్వారా ప్రచారం చేపట్టిన తర్వాత అలహాబాద్ గంగా భేటీకి స్వాగతం అనే పోస్టర్లు వెలిశాయి. ప్రచారం ప్రారంభించడానికి ముందు ప్రియాంక ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ తరపున సైనికురాలిగా ప్రచారం చేస్తానని అన్నారు. బోట్ ఎక్కిన తరువాత బోట్లో వివిధ వర్గాలకు చెందిన వారితో బోట్పై చర్చ చేపట్టారు. ఇందులో యువతి, యువకులు, వెనుకబడిన వర్గాలు, ఎస్సీ, ఎస్టీలు ఉన్నారు. దేశం అనేక సమస్యలు ఎదుర్కొంటోందని, వీటన్నిటికీ పరిష్కార మార్గాలు ఆలోచిస్తామని వారడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పారామె. ప్రచారాన్ని ఎన్నికల గమ్మిక్ గా కొట్టిపారేసింది బీజేపీ. కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీలు నమ్మడం లేదని, బీజేపీని వ్యతిరేకిస్తున్న ఎస్పీ, బీఎస్పీ కూటమి కాంగ్రెస్ ను ఎందుకు తమతో కలుపుకోలేదో చెప్పగలదా అని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ప్రియాంక గాంధీ యూపీ కాంగ్రెస్ లో ఒక కదలికను తేవడంలో సక్సెస్ అయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకు ఉన్నా దిశానిర్దేశం చేసే నాయకత్వం లేకపోవడం పెద్ద మైనస్ గా మారింది. ప్రియాంక రాకతో ఆ లోటు కొంత భర్తీ అయినా బీజేపీని ఎదుర్కోవాలంటే చేయాల్సింది చాలా ఉంది. ప్రియాంక ప్రచారం ద్వారా పార్టీకి పూర్వ వైభవం దక్కుతుందని చెప్పలేకున్నా అందుకు అవసరమైన ప్రయత్నం మొదలైందని చెప్పవచ్చు. వెల్కమ్ బ్యాక్. ఎన్నికల ప్రచారానికి ఆమె కొత్త కాకున్నా ఆమె క్యాంపెయిన్ మొదలుపెట్టిన తీరు మాత్రం ఖచ్చితంగా కొత్త తరహానే. దేశంలోనే అతి పెద్దది, అత్యధిక ఎంపీ సీట్లున్న రాష్ట్రంలో పార్టీకి పునర్వైభవం కోసం ప్రభావవంతమైన ప్రచారాన్ని ప్రారంభించారు ప్రియాంక గాంధీ. ప్రయాగ్రాజ్ నుంచి వారణాసి వరకు గంగా నదిలో ప్రయాణిస్తున్న ప్రియాంక నదీ తీరంలో ఉన్న ఓటర్లను కలవనున్నారు. ఉత్తరప్రదేశ్ రాజకీయ వాతావరణంలో మార్పు అవసరమని, దాన్ని తప్పక తీసుకువస్తానంటున్నారామె. కాంగ్రెస్ లో ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారాన్ని ఘనంగా ప్రారంభించారు. గతంలో మాదిరిగా రాయ్ బరేలీ, అమేథీకి పరిమితం కాకుండా ఈసారి రాష్ట్రమంతా కవర్ చేసేలా క్యాంపెయిన్ ను ప్లాన్ చేశారు. ప్రచారమే కాదు, ప్రచార శైలి కూడా భిన్నంగా ఉండేలా చూసుకున్నారు. ఇందులో భాగంగా గంగా నదిలో ప్రయాగ్రాజ్ నుంచి వారణాసి వరకు గంగా నది ఒడ్డున ఉన్న గ్రామాల ప్రజలను కలుస్తున్నారు. ప్రయాగ్రాజ్ లో ప్రచారాన్ని ప్రారంభించడానికి ముందు మనయ్య ఘాట్లోని బడే హనుమాన్ ఆలయంలో పూజలు చేశారామె. ప్రచారం ప్రారంభించడానికి ముందు పార్టీ నేతలతో సమావేశమయ్యారు ప్రియాంక గాంధీ. హనుమాన్ మందిరంలో పూజల అనంతరం నదిలో ప్రయాణం మొదలుపెట్టిన తీరంలో ఉన్న గ్రామాల్లోకి కాలినడకన వెళ్లారు. అక్కడున్న ప్రజలతో నేరుగా మాట్లాడారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం కొంతమంది ధనవంతుల కోసమే పనిచేస్తుందని, రైతులు, కూలీలను పట్టించుకోవడం లేదని ఆరోపించారామె. నరేంద్ర మోదీ సంపన్నుల ఆస్తులకు చౌకీదారులా మారారని మండిపడ్డారామె.
ప్రియాంక గాంధీ గంగానదిలో ప్రచారం కోసం ప్రత్యేక లాంచీ ఏర్పాటు చేశారు. ఇందులో ప్రియాంకతో పాటు స్థానిక నేతలు కూడా పర్యటిస్తున్నారు. నది ఒడ్డున ఉన్న ప్రతి గ్రామంలోకి వీళ్లు నేరుగా వెళ్తున్నారు. సెక్యూరిటీ అడ్డగోడల్ని దాటుకొని స్థానికులను పలకరిస్తున్నారు. గంగానది హృదయం విశాలమైందని, నదీమా తల్లి కులమతాలు ప్రాంతీయ విభేదాలు లేకుండా అందర్నీ సమానంగా చూస్తుందన్నారు ప్రియాంక. ప్రయాగరాజ్ నుంచి వారణాసి వరకు గంగానదిలో 100 కిలోమీటర్ల దూరం ప్రియాంక ప్రయాణించనున్నారు. ఈ టూర్ 3 రోజుల పాటు సాగనుంది. నదీ తీరంలోని గ్రామాల్లో ఎక్కువ మంది వెనుకబడిన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ ఓటర్లు ఉన్నారు. టూర్లో భాగంగా తీరంలోని ఆలయాలు, మసీదులకు వెళ్తారు ప్రియాంక. గంగా ప్రక్షాళన కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నమామి గంగే పనులు ఎలా జరుగుతున్నాయనే దానిపై ప్రియాంక ఫోకస్ చేయనున్నారు. పుల్వామాలో తీవ్రవాదుల ఆత్మాహుతి దాడిలో మరణించిన మహేష్ రాజ్ యాదవ్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించనున్నారు ప్రియాంక. గంగానది ప్రయాణంలో భాగంగా 3 రోజుల పర్యటనలో బాదోయ్, మీర్జాపూర్ జిల్లాల్లోని ప్రాంతాలను ప్రియాంక గాంధీ కవర్ చేయనున్నారు. బుధవారం వారణాసిలో మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి నివాసాన్ని సందర్శిస్తారు. 3 రోజుల పర్యటన వారణాసిలో ముగుస్తుంది. ఆ తరువాత వారణాసిలో చేనేత కార్మికులను కలుస్తారు. హోలీ మిలన్ కార్యక్రమంలో పాల్గొంటారు. వారణాసిలో ప్రముఖ ఆలయాలను సందర్శించి పూజలు చేస్తారు. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గంలో ప్రియాంక గాంధీ ప్రచారానికి ఎలాంటి స్పందన వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తోంది బీజేపీ నాయకత్వం.